సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారిలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్. మన నా కొరకు ప్రాణమిచ్చి రక్షించేదివి, మనిషిగా వచ్చితివి. నా కొరకు ప్రాణమిచ్చి రక్షించేదివి, మనిషిగా వచ్చితివి. నా కొరకు జీవితంలో ఆనందమిచ్చి ఆదరణ నీవైనావే. జీవితంలో ఆనందమిచ్చి ఆదరణ నీవైనావే. నన్ను నీ అరచేతిలో లాలించావయ్యా, అలసి నేనుండగా చేత తీర్చావు, వేదనతో నేనుండగా ఓదార్చితివే. హల్లెలూయా. నా అతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి జీవము గల దేవుళ్ళు, మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసులో మీకు మంచి శుభము, మంచి శుభోదయము, మంచి దీవెనలు ఆశిస్తున్నాను. అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి శుభోదయము మరలా జీవ వచనము ద్వారా, ఆశీర్వాద వచనము ద్వారా మిమ్మల్ని కలుగుటకు దేవాదేవుడు నాకిచ్చిన భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రం. ఈ శుభ నిత్య జీవ సత్య వచనం మీకు ఆశీర్వాదకరముగా మారునుగాక. తప్పకుండా ఇది మీకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చేస్తాడు. ఈ ఆశీర్వాద వచనం మీ ద్వారా అనేకులకు మీరు పంపిస్తుండగా, మీరు పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా తరతరాలు దీవించబడునుగాక అని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. మనమందరం కలిసి ఈ సత్య జీవాశీర్వాద సందేశం ప్రపంచమంతా విస్తరింపబడినట్లు దేవుని ఆత్మ మన ద్వారా దైవ కార్యాలు జరిగించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నేను పాడిన పాట మీరు శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నాను. అత్యంత శ్రేష్టమైనటువంటి పాట పాడడం జరిగింది. మనిషిగా ఈ భూమికి వచ్చి తన ప్రాణము, జీవమగల దేవుని ప్రాణము, జీవము నాకిచ్చి మాకిచ్చి మమ్మల్ని రక్షించినటువంటి క్రీస్తు యేసు ప్రభు వారిని గురించి పాడడం జరిగింది. అత్యంత సౌభాగ్యము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనకు కలగ చేశారని మీకు తెలుసా? సాక్షాత్ సర్వప్రపంచ సృష్టికర్త, సమస్తముని సృజించిన సృష్టికర్త, ముక్కులో ప్రతి జీవికి జీవశ్వాసం ఇచ్చి జీవము గల దేహిలో జీవింప చేస్తున్నటువంటి జీవకర్త, జీవపు తాత అయినటువంటి మన కన్న తండ్రి పాపాంతకారములో ఉన్నటువంటి నన్ను నిన్ను ఈ భూమికి వెతికి వచ్చి రక్షించి తన ప్రాణము సాక్షాత్ నిత్య జీవములో, నిత్య సౌభాగ్యములో శాశ్వత దేవుడైనటువంటి క్రీస్తులో ఉన్న జీవము గల దేవుని ప్రాణము, ఆత్మయు పరిపూర్ణముగా నాకు మాకు పరిపూర్ణముగా కలుగజేసి తన రక్తము మన రక్తముగా మార్చి, తన శరీరము మన శరీరముగా మార్చి, తనలో పరిపూర్ణులుగా మమ్మల్ని మార్చి, లోకములో నుంచి మమ్మల్ని తన ప్రియమైనటువంటి బిడలుగా దేవాది దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ప్రేమించుచున్నాడు, నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా! ఇది ఏదైనా, ఏ మనిషి అయినా ధనమిచ్చి కొనుక్కోగలమా? ఏ మనిషికైనా కలిగినటువంటి ఏదైనా తలాంతిచ్చి కొనుక్కోగలమా? కొనుక్కోలేం. ఇది కొనుక్కోలేం.
ఇది సర్వోన్నతుడైన మన కన్న తండ్రి మన కొరకు పంపించిన దానము, దైవ దానము, గిఫ్ట్ ఆఫ్ గాడ్. మన క్రీస్తు ప్రభు వారిని పంపించారు. జీవము గల క్రీస్తులో హల్లెలూయా ఉన్నతమైన సౌభాగ్యములలో మమ్మల్ని నడిపిస్తున్నాను. ఈ ఉదయకాలమే ఇట్లాగ జీవ సందేశం మీకు పంపిస్తుండగా, ఈ జీవ సందేశం క్రీస్తు యేసునందు మన జీవితములలో ఈ స్వరం ఎవరెవరు వినినా వారందరూ జీవితములలో పునరుత్థానుడైన క్రీస్తులో శాశ్వతానందము నింపబడునుగాక, శుభము జరుగునుగాక, ఆశీర్వాదం జరుగునుగాక, ఆనందం జరుగునుగాక. నిత్య సియోను నుంచి, పరిశుద్ధ పరలోకం నుంచి మానవ రూపధారిగా నా కొరకు మన కొరకు ఈ భూమికి వచ్చి పరిశుద్ధ పరలోకం నుంచి తీసుకొచ్చిన సమస్త దీవెనలు మనమందరి మీద శాశ్వతముగా ఈ క్షణము నుండి నింపబడును గాక. అది సర్వైశ్వర్య దీవెనకరముగా ఉంటున్నారు కనుక అది సర్వైశ్వర్యముగా జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. ఈ జీవ వచనం ఎవరు నమ్మినా వారందరి మీదే అది కృమరించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఈ జీవవచనం వింటున్న మీకు అందరికీ శుభమే జరగాలి, ఆశీర్వాదమే జరగాలి, ఆనందమే జరగాలి. మీ ద్వారా అనేకులకు ఈ నిత్య సౌభాగ్యము కలుగును గాక. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా త్వరగా ఈ జీవ సందేశం అనేకులకు పంపించి క్రీస్తు యేసు సత్య జీవాశీర్వాదం వాళ్ళ మీద కూడా నింపబడినట్లు మీ ఒక్క షేర్ ద్వారా ఒక్కవేళ దేవుడు కలిగి చేస్తారు గనక అనేకులకి జీవ సందేశం షేర్ చేసి అనేకులనే సర్వ జీవపు దాదైనటువంటి క్రీస్తులో నడిపించాలని మనవి చేసుకున్నాను. సమస్త దీవెనలతో క్రీస్తు యేసునందు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఈ శుభ సందేశం మీకు ఆశీర్వాదకరముగా మారును గాక. సర్వోన్నతుల ఉదయకాల సమయమే ఇట్లా సత్య జీవ నిత్య జీవ సందేశము ద్వారా నైనా అనేకులతో మాట్లాడడానికి మీ ప్రియ పిల్లలైనటువంటి మాకిచ్చిన భాగ్యం తండ్రి. ఈ శ్రేష్టమైనటువంటి సందేశం మాట్లాడడానికి నాకిచ్చిన భాగ్యము, ఈ సందేశము తండ్రి శ్రేష్టముగా నైనా వీడియో చేసి ఎడిటింగ్ చేసి అనేకులకు పంపించడానికి నీ ప్రియ కుమారుడికి ఇచ్చినటువంటి శాంబాబుకి ఇచ్చినటువంటి భాగ్యమును పెట్టి స్తోత్రము తండ్రి. మీరు అప్పగించిన శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధ పరలోకపు నిత్యజీవ ఆనంద పరిచర్య, ఐశ్వర్య పరిచర్య అత్యంత శ్రేష్టముగా క్రీస్తులో కొనసాగించి వేలాది లక్షలాది కోట్లు ప్రియమైనటువంటి వారికి దీవెనకరముగా మార్చి మీ ప్రియ బిడలైన మా ద్వారా ఈ సందేశము వింటున్నటువంటి ప్రతి బిడల ద్వారా సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి మా నాన్న, మీ ప్రియ కుమారులు, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామమును బట్టి ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా.